వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం మే 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, మే 2025 కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో మరి ఇక్కడ ప్రధానంగా ఈ నెలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు వివిధ దినపత్రికలు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. లెట్ అస్ స్టార్ట్. సో ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూస్లో ఉన్నటువంటి స్కీమ్, ఆ స్కీమే రహ వీర్ స్కీమ్ న్యూస్లో ఉంది. సో రహ వీర్ స్కీమ్ దేనికి సంబంధించింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పైన ఎవరైనా ప్రయాణం చేస్తూ ఉన్నారు, అనుకోని విధంగా ప్రమాదం జరిగింది అనుకోండి, వారికి క్షతగాత్రులు అవుతుంటారు, అంటే వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బలు తగిలినటువంటి టైంలో వెంటనే వారిని హాస్పిటల్ తీసుకుపోతే వారు బ్రతకడానికి లేదా సురక్షితంగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక సర్టెన్ టైం, ఒక గోల్డెన్ అవర్ అంటారు దాన్ని. సో వారికి గాయాలైనప్పుడు ఆ గోల్డెన్ అవర్లో కనుక ఆ క్షతగాత్రులను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో జాయిన్ చేస్తే వారు ప్రాణాలు నిలబెట్టుకొని ప్రాణాలతో ఉండటానికి లేదా క్షేమంగా ఉండటానికి, సురక్షితంగా ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఈ దెబ్బలు తగిలినటువంటి వారిని పక్కన ఉన్నటువంటి వారు హాస్పిటల్లో తీసుకుపోవడానికి సంకోచిస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే, జనరల్గా ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాదు, చాలా ఉంటుంది, ప్రాసెస్ అంతా ఉంటుంది. సో దానివలన ఆ పక్కన ఉన్నటువంటి వారు ఈ క్షతగాత్రులను ఆ గోల్డెన్ అవర్లో హాస్పిటల్కి తీసుకుపోవడానికి భయపడుతున్నటువంటి సందర్భాన ఈ రాహ్వీర్ అనేటువంటి స్కీమ్ని అమలు చేస్తూ ఉన్నారు అన్నమాట. సో దీని ద్వారా ఏం చేస్తారు అంటే, ఎవరైతే ఆ గోల్డెన్ అవర్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ గోల్డెన్ అవర్లో ఆ క్షతగాత్రులను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకుపోతారో, తీసుకువెళ్ళినందుకు రివార్డ్ ప్రైజ్ని 25,000 క్యాష్ ప్రైజ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ స్కీమే రాహ్వీర్ స్కీమ్ అండి. సో ఫైనల్గా ఏంటి అంటే, ఈ స్కీమ్ వలన ఎంతోమంది విక్టిమ్స్, యాక్సిడెంట్ విక్టిమ్స్కి మేలు జరుగుతుంది. ప్రాణాలు పోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వారికి ప్రాణాలను నిలబెట్టేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అండి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ చెప్పవచ్చు. సో తద్వారా ఇంకోటి ఏంటి అంటే, ఎవరైతే ఈ హాస్పిటల్కి తీసుకుపోతారో వారిపైన ఎటువంటి కేసులు ఉండవు, ఎటువంటి లీగల్ హెరాస్మెంట్ ఉండదు, ఎటువంటి విధంగా భయపడాల్సినటువంటి అవసరం కూడా ఉండదండి. సో జస్ట్ యాక్సిడెంట్ జరిగింది, వెంటనే ఆ పర్సన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే, గోల్డెన్ అవర్లో అడ్మిట్ చేస్తే అప్పుడు వెంటనే 25,000 రూపీస్ ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ కన్సర్న్ పర్సన్కి హెల్ప్ చేసినటువంటి వ్యక్తికి, ఆ ప్రాణదాతకు ఇస్తుంది అనమాట. సో అదే స్కీమ్ ఇది, రాహ్వీర్ స్కీమ్. ఓకే, ఇంకొక అంశం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశం ఇక్కడ, లైక్ బ్రేక్ త్రూ ఇన్ జీన్ ఎడిటింగ్ ఫర్ రేర్ డిజార్డర్స్. సింపుల్గా ఏం లేదండి, ఇక్కడ ఏం జరిగింది అంటే, యూనివర్సిటీ ఆఫ్ పెనిన్సులా ఉండేటువంటి రీసెర్చర్స్, డాక్టర్స్, ఫిజిషియన్స్ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఏ టెక్నాలజీ అంటే, ఎవరైనా వ్యక్తికి లైక్ డిజార్డర్స్ ద్వారా, సో లైక్ జీన్ డిజార్డర్స్ ద్వారా, లేదా వారి యొక్క జెనెటిక్లో జీన్స్లో ఉన్నటువంటి లైక్ ఆ యొక్క సీక్వెన్స్లో మిస్టేక్స్ ఉండటం ద్వారా వారికి ఇన్ కేస్ రేర్ డిజార్డర్స్ వస్తే, రేర్ డిజీజ్ వస్తే అప్పుడు ఆ డిజీజెస్ని ఇక్కడ తగ్గించడానికి సో జీన్ ఎడిటింగ్ వ్యవస్థని తీసుకొచ్చారు అండి. సో సింపుల్గా నేను చెప్పాలి అంటే, యాజ్ సింపుల్ as చెప్పేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి, మనుషులలో కొంతమందికి రేర్ డిజార్డర్స్ ఉంటాయండి. ఓకేనా, అంటే ఈ జబ్బులు ఓ లక్షలో లేదా కోట్లు ఒక్కళ్ళొక్క ఎదురుకో ఉంటాయి. అట్లాంటి రేర్ డిజార్డర్స్ వచ్చినప్పుడు వాటికి జనరల్గా మెడిసిన్స్ ఉండటం తక్కువ, చాలా రేర్ ఉంటాయి, ఉన్నది దొరకవు అన్నట్టు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వ్యక్తులకు ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా ఏం చేయొచ్చు అంటే, ఆ రేర్ డిజార్డర్ ఎందుకు వచ్చిందో తెలుసుకొని, అది జనరల్గా ఎందుకు వస్తుంది అంటే జీన్ స్ట్రక్చర్లో లోపం ఉండటం వల్ల వస్తుంది. సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే, ఆ జీన్ స్ట్రక్చర్లో ఎక్కడ లోపం ఉందో తెలుసుకొని ఈ టెక్నాలజీ, లైక్ మనం చెప్పవచ్చు CRISPR-Cas9 టెక్నాలజీ ఉపయోగించుకొని ఆ జీన్స్లో స్ట్రక్చర్లో ఏదైతే లోపం ఉందో దాన్ని రెక్టిఫై చేస్తారు. అర్థమైందా? సో ఈ ట్రీట్మెంట్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తూ ఒక చిన్న పిల్లవాడికి ఆ లైఫ్ సేవ్ని చేయడం జరిగింది అనమాట. ఓకే, సో అట్లా ఈ టెక్నాలజీ మనకి న్యూస్లో ఉండటం జరిగింది. మీరు దాని ఇమేజ్ కూడా ఇక్కడ చూడవచ్చు ఇక్కడ. సో ఇది మనిషి యొక్క DNA, సో జీన్స్ అనమాట. దీంట్లో ఈ స్ట్రక్చర్లో, ఈ హెలికల్ స్ట్రక్చర్లో ఈ జీన్ కోడింగ్ తప్పు ఉంటే దాన్ని జస్ట్ రిమూవ్ చేసి కొత్త జీన్ని వీళ్ళు ఇండెక్ట్ చేస్తారు. తద్వారా ఆ డిజార్డర్ అనేటువంటిది రెక్టిఫై అయింది అనమాట. సో ఈ పిల్లవాడికి, అంటే మనకి ఈ పిల్లవాడికి వచ్చినటువంటి డిజార్డర్ ఏంటి అంటే, ఏం జరుగుతుంది అంటే,
CPS1 డెఫిషియన్సీ ద్వారా ఏం జరుగుతుంది అంటే బాడీలో అమోనియం లెవెల్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగేవి అనమాట. సో బాడీలో అమోనియం లెవెల్స్ అనేటువంటి విపరీతంగా పెరిగితే ఏమైంది అంటే తద్వారా యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా పెరిగిద్ది అనమాట. సో అమోనియం లెవెల్స్ పెరుగుతున్నాయంటే నథింగ్ బట్ యూరిక్ యాసిడ్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా పెరిగిద్ది. సో జనరల్గా యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే మనిషి యొక్క జాయింట్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోన్ ఉంది ఏంటి, బోన్లో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిద్ది. అమోనియం పెరిగితే ఈ బోన్లో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది ఈ జాయింట్స్ దగ్గర. ఈ జాయింట్సే కానీ ఈ జాయింట్స్ అయినా కానీ కాళ్ళ దగ్గర జాయింట్స్ అయినా కానీ అట్లా యూరిన్ యాసిడ్ ప్రొడక్షన్ కనుక ఎక్కువగా పెరిగి బోన్స్ జాయింట్స్ దగ్గర కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే నొప్పులు వస్తూ ఉంటాయి, విపరీతమైనటువంటి పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే అప్పుడు ఇట్లా మూమెంట్ ఇచ్చినా కానీ దానివల్ల ఏమవుతుంది జాయింట్ పెయిన్స్ అనేటువంటి చాలా విపరీతంగా ఎక్కువగా వస్తాయి అన్నమాట ఆ సిచ్యువేషన్. సో ఈ పిల్లవాడికి ఎందుకు వచ్చింది అంటే అది జెనెటికల్ డిజార్డర్ వలన, సో జెనెటికల్ ఇష్యూ వల్ల వచ్చింది అనమాట. సో దాన్ని ఈ CRISPR-Cas9 టెక్నాలజీ ఉపయోగించుకొని రెక్టిఫై చేశారు. క్లియర్. సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ గతంలో అడిగి ఉన్నారు లైక్ విచ్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ జీన్ ఎడిటింగ్ అని గతంలో అడిగి ఉన్నారు. మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే CRISPR-Cas9 అనమాట. సో ఇదొక జీన్ ఎడిటింగ్ టూల్గా లేదా జీన్ ఎడిటింగ్ టెక్నాలజీగా మనం చెప్పవచ్చు. లేదా దీన్ని జీన్ ఎడిటింగ్ సిజర్స్ అని అంటారు. కత్తెర టైప్ చూడండి, ఇక్కడ కత్తెర టైప్ కనిపిస్తూ ఉన్నాయి, సిజర్ టైప్. సో దీన్ని ఈ టెక్నాలజీ ఇది అన్నట్టు. సో జీన్ని ఎడిట్ చేసేటువంటి టెక్నాలజీ. సో CRISPR-Cas9 ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మనకి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని అంటే జన్యుపరంగా మార్పు చెందినటువంటి పంటలను కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కాటన్, GM కాటన్ అంటాం. ఓకే. సో జెనెటికలీ మాడిఫైడ్ కాటన్ లేదా BT కాటన్ అంటాం. BT కాటన్ కానీ BT బ్రింజల్ కానీ BT క్యాస్టర్ కానీ సో అట్లా ఇప్పుడు రకరకాలుగా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని తయారు చేసినటువంటివే. నెక్స్ట్ ఇంకొక అంశం బౌ ఎకో న్యూస్లో ఉంది. సో బౌ ఎకో ఇది ఢిల్లీలో న్యూస్లో ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇదొక క్లైమేటిక్ ఫినామినా అండి. సో వాతావరణంలో, పర్యావరణంలో, అట్మాస్ఫియర్లో ఏర్పడేటువంటి ఒక క్లైమేటిక్ ఫినామినా. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇట్లా ఈ విధంగా క్లైమేట్లో మనకి ఈ విధంగా ఫినామినా ఏర్పడుతుంది అనమాట. సో ఇట్లా ఈ ఫినామినా అనేటువంటిది ఏర్పడితే, ఇట్లా బౌ ఫినామినా అనేటువంటిది ఏర్పడితే గాలులు విపరీతంగా వీస్తాయి అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది నార్మల్ ఫినామినా ఎక్కువ. ఇక్కడ చూస్తే కొంచెం బెండ్ ఉంది. సో ఇక్కడ టొర్నాడోస్ వస్తాయి, కొంచెం బెండ్ ఉంది. ఇక్కడ సైక్లోనిక్ ఫినామినా వస్తుంది. కొంచెం స్ట్రక్చర్ చూడచ్చు, హుక్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ, కామా స్ట్రక్చర్. ఇక్కడ కొంచెం లైక్ ఆ సైక్లోన్ మూమెంట్, విండ్ మూమెంట్ ఇట్లా ఉంటుంది. ఓకేనా. అంటే ఇక్కడ జనరల్గా నేను చెప్పే అంశం ఏంటి అంటే మనకి ఈ కర్వ్ షేప్ అర్థమైందా. సో అట్మాస్ఫియర్లో, ఎయిర్లో ఆ కర్వ్ షేప్ అనేటువంటిది ఫామ్ అయితే అప్పుడు విపరీతమైనటువంటి గాలులు వేగంగా వస్తూ ఉంటాయండి. ఓకేనా. లైక్ ఇది ఒక స్ట్రక్చర్ కూడా మనం చూడవచ్చు. 20 kilometers to 100 kilometers లెంత్ ఉంటుంది ఆ యొక్క బౌ ఎకో స్ట్రక్చర్. సో ఇట్లా స్ట్రక్చర్ కనుక ఎయిర్లో ఫామ్ అయినప్పుడు ఈ యొక్క విండ్ స్పీడ్ అనేటువంటిది చూడవచ్చు 100 kilometers hour అండి. గడ్డకి 100 kilometers వేగంతో గాలులు వీస్తాయి ఈ బౌ ఎకో స్ట్రక్చర్ ఏర్పడినప్పుడు. సో ఇది రీసెంట్గా మనకి ఢిల్లీలో ఏర్పాటు అవడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎట్లా ఇంపార్టెంట్ అంటే లైక్ ఎట్లా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయవచ్చు అంటే రీసెంట్లీ బౌ ఎకో వాజ్ ఇన్ ద న్యూస్, సో ఇట్ ఈస్ రెలవెంట్ టు అంటాడు. సో బౌ ఎకో అనేటువంటిది న్యూస్లో ఉంది కాబట్టి అది దేనికి సంబంధించింది అంటాడు. కింద డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఆప్షన్స్లో రైట్ అయినటువంటి ఆప్షన్ ఏముండొచ్చు అంటే ఇట్ ఈస్ రెలవెంట్ టు ద క్లైమేట్, అదొక ఆప్షన్, సరైనదే. ఇట్ ఈస్ రెలవెంట్ టు ది విండ్, సరైనదే. ఇట్ ఈస్ రెలవెంట్ టు ది సైక్లోన్, సరైనదే. ఇట్ ఈస్ రెలవెంట్ టు ది లైక్ విండ్ స్పీడ్, ఇది కూడా సరైనదే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి బౌ ఎక్కువ ఏర్పడినప్పుడు. సో ఇట్లా ఈ విధంగా ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అంశం, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లాంచ్డ్ అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్. సో సింపుల్గా ఏం లేదు, రాకెట్ సైన్స్ ఏం కాదు, ఒక ప్రాజెక్ట్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి? అడ్వాన్స్డ్ మీడియము కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను
తయారు చేసేటువంటి ప్రాజెక్ట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా చూడండి. అడ్వాన్స్డ్ ఆధునికత, సో అడ్వాన్స్డ్ రీసెంట్ టెక్నాలజీ, అప్డేటెడ్ టెక్నాలజీ, మీడియం మధ్యస్థర, కంబాక్ట్ అంటే యుద్ధం చేసేటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు, నథింగ్ బట్ విమానాలు అనమాట. సో యుద్ధం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి యుద్ధము చేసేటువంటి విమానాలను రూపొందించేటువంటి కాన్సెప్టే ఇది ఈ యొక్క ఏఎంసీఏ ప్రాజెక్ట్. క్లియర్ కదా? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. సో దీనిని మన భారతదేశంలోనే తయారు చేయడానికి ఒక ఏజెన్సీ ఉంది, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఉంది. సో ఆ ఏజెన్సీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. దీనికి కావాల్సిన అసిస్టెన్స్ అంతా కూడా డిఆర్డిఓ, సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీరికి అన్ని విధాల సహాయ కార్యక్రమాలు అందిస్తారండి. సో దీని గురించి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ రిలీజ్ చేసింది, 15,000 crores మేర రిలీజ్ చేసింది. క్లియర్ కదా? సో ఇదొక మనకి డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశము. క్లియర్. ఇంకొక అంశం న్యూస్లో ఉంది, భారతీయ ఫోర్కాస్ట్ సిస్టమ్ అంటాం. సో ఇండియన్ గవర్నమెంట్ స్వదేశీ సాంకేతికతతో డెవలప్ చేసినటువంటి టెక్నాలజీ, దాన్ని భారతీయ ఫోర్కాస్ట్ సిస్టమ్ అంటాం, బిఎఫ్ఎస్. క్లియర్ కదా? సో భారతీయ ఫోర్కాస్ట్ సిస్టమ్ అంటాం. సో ఇది నథింగ్ బట్ ఈ సిస్టమ్ ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను, మెటీరియలాజికల్ ఇన్ఫర్మేషన్ని యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేసేటువంటి వ్యవస్థ అనమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, టీవీలో వస్తూ ఉంటుంది వెదర్ రిపోర్ట్ అని, వాతావరణం రిపోర్ట్ అని. లైక్ ఆ రోజు ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయి, మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత, మినిమం టెంపరేచర్ ఎంత, హ్యూమిడిటీ ఎంత, విండ్ డైరెక్షన్ ఎంత, విండ్ స్పీడ్ ఎంత, టెంపరేచర్ ఎంత, రెయిన్ఫాల్ ఎంత, ఎనీ సెంటీమీటర్స్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూసారా. సో ఆ ఇన్ఫర్మేషన్ కంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వబోతూ ఉన్నారు. సో ఎందుకంటే ఈ బిఎఫ్ఎఫ్ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ని డెవలప్ చేశారు కాబట్టి. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే కొన్ని అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటర్స్ని వాడబోతూ ఉన్నారు. అవి లైక్ ఆర్కా 11.77 ఫెటా ఫ్లాప్స్ స్పీడ్తో పనిచేస్తుంది. అండ్ ఇంకోటి 33 పెటాబైట్స్ కెపాసిటీ ఉంటుంది. ఓకే, సో అరోనికా 8.25 పెటాఫ్లాప్స్తో అండ్ 24 పెటాబైట్స్ వేగంతో వర్క్ చేసేటువంటి ఈ యొక్క అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటర్స్ని ఈ యొక్క ఫోర్కాస్టింగ్ సిస్టంలో భాగంగా యూజ్ చేయబోతా ఉన్నారు అండి. ఓకే, సో ఇదొక అంశం. ఇంకొక అంశం ఏంటో తెలుసా, గతంలో ఉన్నటువంటి మోడల్కి ఇప్పుడున్న బిఎఫ్ఎస్ మోడల్కి వ్యత్యాసం ఏంటి అంటే, గతంలో అంటే 12 kilometers పరిధి యావరేజ్గా తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అన్నట్టు. ఇప్పుడు ఏంటి 6 kilometers మీద అనమాట. సో ఒక ప్లేస్ ఒక 6 kilometersలో ఉన్నటువంటి రేడియస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ప్రొడిక్ట్ చేయగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు అంటే ఒక 6 kilometers సర్కిల్ ఏరియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయగలుగుతాం. అంటే మనకి ఇచ్చేటువంటి వెదర్ రిపోర్ట్స్ కూడా ప్రెసిషన్ ఎక్కువ, యాక్యురసీ ఎక్కువ, స్పష్టత ఎక్కువ, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతూ ఉంది. ఓకే, ఇంకోటి ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఒక విలేజ్ పర్టికులర్గా ఒక విలేజ్ తీసుకొని విలేజ్లో వర్షం పడుతుందో లేదో చెప్పేస్తుంది ఈ మోడల్, బిఎఫ్ఎస్ మోడల్. అంతకుముందున్న మోడల్ ఏంటి, కేవలం ఆ మండలం వరకే చెప్పగలదు. అంటే యావరేజ్గా తీసుకుంటే ఒక 12 kilometers ఏరియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పగలదు. బట్ ఇక్కడ మైన్యూట్గా డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. ఈ ప్లేస్లో వర్షం పడుతుందా లేదా, ఈ కార్నర్లో వర్షం పడుతుందా లేదా, డైరెక్ట్గా ఈ బిఎఫ్ఎస్ అనేటువంటిది ఇవ్వగలదు. సో ఇది ఇంత టెక్నాలజీ మనం డెవలప్ చేసుకుంటా వస్తూ ఉన్నాం. క్లియర్ కదా? నెక్స్ట్ అంశం, ఇక్కడ ఒక అంశం న్యూస్లో ఉంది. ఏంటి అంటే, కేరళ రాష్ట్రం దగ్గర సముద్ర తీరంలో ఒక షిప్ పడటం జరిగింది అనమాట. ఓకేనా? సో లైక్ కార్గో షిప్ అనేటువంటిది ప్రయాణిస్తున్న సమయంలో అది వరికి దానిలో ఉన్నటువంటి ఆయిల్, అదేవిధంగా కెమికల్స్ లీక్ అయ్యి ఈ సముద్రంలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళ మనకి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఉన్నటువంటి అరేబియన్ సీలో పడటం జరిగింది. సో అక్కడ వరకు ఓకే. మరి ఇది రెలవెంటా ఎగ్జామ్ కంటే రెలవెంటే అండి. సో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో డిజాస్టర్స్ అనమాట ఇవన్నీ కూడా, లైక్ సైక్లోన్ అయినా, ఫ్లడ్స్ అయినా, ల్యాండ్ స్లైడ్స్ అయినా, ఎర్త్క్వేక్ అయినా, వాల్కనిక్ ఎరప్షన్ అయినా, ఆయిల్ స్పిల్స్ అయినా, ఇవన్నీ కూడా సిలబస్లో ఉంటుంది. కాబట్టి ఇది ఆయిల్ స్పిల్ కాబట్టి మనం నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా? సో ఆయిల్ స్పిల్ అనేటువంటిది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్. సిలబస్లో ఉంది కాబట్టి, ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి దాని రెలవెంట్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, రైట్. సో ఆ రెలవెంట్ కన్వెన్షన్స్ చూస్తే మనకి ఒక 2 ఉంటాయి. ఒకటి మార్పోల్ అని, 2 ఇన్కాయిస్ అని అంటాం. సో మార్పోల్ అంటే
ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫార్ ది ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్స్, మార్పోల్ అంటాం. ఓకే, సో నథింగ్ బట్ ఇది ఏంటి అంటే ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసుకున్నారు అండి. ఓకే, సో ఈ కన్వెన్షన్ ద్వారా ఏంటి అంటే ప్రపంచ దేశాలలో ఆయిల్ స్పిల్స్ అంటే ఈ షిప్స్లోంచి ఆయిల్ చిమ్మి సముద్ర జలాలపై పడినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటి సజెషన్ చేసేదే ఈ మార్పోల్ అనేటువంటి ఒక కన్వెన్షన్. ఇది ఒక వ్యవస్థ, ఏది అక్కడ ఇంటర్నేషనల్ వైడ్గా. అట్లా ఇండియాకు సంబంధించి కూడా ఉంది అండి. సో దాన్ని మనం అంటాము ఇన్కాయిస్ అంటాం, లైక్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని అంటామండి. ఇన్కాయిస్ అంటాం. సెంట్రల్ లెవెల్లోనేమో మార్పోలో, ఇండియా లెవెల్లో ఇన్కాయిస్ ఉంటాయి. ఈ రెండు సంస్థలు కూడా ఆయిల్ స్పిల్స్ జరిగినప్పుడు, ఈ షిప్పుల్లో తీసుకెళ్లేటువంటి ఆయిల్ చిమ్మి సముద్ర జలాలపై పడినప్పుడు ఎటువంటి చర్యలు మనం తీసుకోవాలి అనేటువంటివి ఇవి చెప్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో జనరల్గా ఆయిల్ స్పిల్స్ జరిగినప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఆయిల్ స్పిల్ అయినటువంటి ప్రాంతంలో అంతా కూడా మనం కొంత బౌండరీ లైక్ ప్లాస్టిక్ ట్యూబ్స్ ఉంటాయి. సో ప్లాస్టిక్ ట్యూబ్స్ లాంటివి ఈ చుట్టూ కూడా పెడితే అది ఏమవుతుంది అంటే ఈ ఆయిల్ స్పిల్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, అంటే వేరే నీటిలోకి కలవకుండా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే ఆయిల్ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. వాటర్తో కంపేర్ చేస్తే ఆయిల్ యొక్క డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆయిల్ అనేటువంటిది నీటిపైన తేలుతూనే ఉంటుంది. నీటిలో అయితే ఎట్టి పరిస్థితుల్లో కలవదు కాబట్టి పైనే ఉంటుంది. కాకపోతే దీనివల్ల థ్రెట్ ఏంటి అంటే ఈ ఆయిల్ అనేటువంటిది గాలి వచ్చినప్పుడు స్ప్లిట్ అవుతుంది, అంటే ఎక్కువ ఏరియాకి విస్తరిస్తుంది అనమాట. సో అట్లా విస్తరించకుండా తగు చర్యలు తీసుకోవడం అంటే ఎట్లా అంటే దీని చుట్టూ కూడా ప్లాస్టిక్ బబుల్స్ లాంటివి పెడితే కనుక ఆయిల్ అక్కడనే ఉండిపోతుంది. ఉండిన తర్వాత మన దగ్గర కొన్ని మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్తో ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా సక్ చేస్తే అప్పుడు సక్ చేస్తే ఇక ఈ వాటర్ పైన ఆయిల్ అనేటువంటిది ఉండదన్నమాట. అట్లా ఆయిల్ స్పిల్ని మనం అంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగినా కానీ తగ్గించవచ్చు అనమాట. దాన్ని అట్లా వదిలేస్తే జరిగే నష్టాలు ఏంటో తెలుసా? ఈ ఆయిల్ అనేటువంటిది నీటిపైన ఉండటం వలన సన్లైట్ అనేటువంటిది సముద్రం లోపలికి పోలేదు. సముద్రం లోపలికి సన్లైట్ అనేటువంటిది పోలేకపోతే సముద్రం లోపల ఉండేటువంటి ఆక్వాటిక్ యానిమల్స్ అన్నీ కూడా సన్లైట్ లేక మరణిస్తాయి, ఆక్సిజన్ లేక మరణిస్తాయి అన్నమాట. ఓకేనా? సో అవి జరగకుండా ఉండాలి అంటే ముందుగా ఆయిల్ స్పిల్స్ లేకుండా ఉండాలి. ఇన్ కేస్ ఆయిల్ స్పిల్స్ జరిగినాయి అనుకోండి యాక్సిడెంట్ రూపంలో, అప్పుడు దాన్ని రెక్టిఫై చేసే విధంగా మిటిగేషన్ మెథడ్స్ చేసే విధంగా చర్యలను తీసుకోవాలి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఇంకొక అంశం న్యూస్లో ఉంది, యాజ్ సింపుల్గా చెప్పేస్తాను. ది కోస్ట్ లైన్ పారాడాక్స్ అంటాం. సో ద కోస్ట్ లైన్ పారాడాక్స్ సింపుల్ ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర కొత్త టెక్నాలజీ వచ్చింది. సో శాటిలైట్స్ మన దగ్గర ప్రాపర్గా శాటిలైట్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. సో ఆ శాటిలైట్స్ అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ చేయడం వల్ల మనం భూమికి సంబంధించినటువంటి కలెక్ట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ని యాక్యురేట్గా, ప్రెసిషన్గా, ఓకేనా, సో కరెక్ట్గా ప్రెసిషన్గా కలెక్ట్ చేస్తూ ఉన్నాం. అట్లా కలెక్ట్ చేసాం. దేనికి సంబంధించి కలెక్ట్ చేసాము అంటే మన భారతదేశం యొక్క సముద్ర తీరం యొక్క పొడవు ఎంత ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేశాము. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో కలెక్ట్ చేయగా మనకు తెలిసినటువంటి అంశం ఏంటి అంటే భారతదేశం యొక్క సముద్ర తీరం యొక్క పొడవు ఎంత ఉంది అంటే 11,098 కిలోమీటర్ల మేర ఉంది అనేటువంటి అంశం మనకు తెలిసిందనమాట. వెంటనే అందరు షాక్ అయ్యారు. ఏంటి ఇంత లెంత్ వస్తుంది అంటే భారతదేశం యొక్క ల్యాండ్ ఏమైనా పెరిగిందా లేదా సరిహద్దు ఏమైనా పెరిగిందా అని డౌట్ వచ్చింది. వెంటనే చెక్ చేస్తే మనకేం అర్థమైంది అంటే అది సముద్రం యొక్క ల్యాండ్ పెరగటమో కాదు, లేదా వేరే దేశం మనతో కలవటం కాదు, మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ప్రాపర్గా వర్క్ చేయడం మొదలుపెట్టి ఆ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అంతా కూడా యాక్యురసీ ప్రెసిషన్తో కలెక్ట్ చేయడం మొదలుపెట్టింది అనేటువంటి అంశం మనం తెలుసుకున్నాం అనమాట. ఎందుకు ఇక్కడ షాక్ అయ్యామంటే మనం ఇప్పటి వరకు భారతదేశం యొక్క తీర ప్రాంతం, సో కోస్టల్ లెంత్ ఇప్పటి వరకు మనకు ఎంత ఉంది అనుకుంటున్నాము అంటే 7,516.6 కిలోమీటర్ల మేర ఉంది అని అనుకుంటా ఉన్నాం. సో బుక్స్లో కూడా అదే ఉంది, మనం చదువుకునేది కూడా అదే చదువుకుంటా ఉన్నాం, ఎగ్జామ్స్లో కూడా ఇదే ఫ్యాక్ట్తో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు రీసెర్చ్ చేసిన అంటే లైక్ అనాలిసిస్ చేసిన ప్రకారము వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇండియా యొక్క కోస్టల్ లెంత్ ప్రెజెంట్ 11,098.8 కిలోమీటర్స్ అని. సో ఇంకోటి ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్ని నది తీరాలు ఎంత ఉన్నాయి, టైడల్ క్రీక్స్ ఎంత ఉన్నాయి, కోస్టల్ పీక్స్ ఎంత ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా యాక్యురేట్గా మెజర్ చేశాము కాబట్టి. ఓకే, సో ఇది ఒక అంశం న్యూస్లో ఉంది. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది అండి. సో గదే
భారతదేశ వ్యవసాయ వాణిజ్యం. సో ఇండియన్ అగ్రికల్చర్ ట్రేడ్ అంటాం. సో ఎట్లా జరుగుతుంది మరి దీంట్లో ఇంపోర్ట్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి మనం ఇక్కడ చూద్దామండి. ఓకే, సో ఎందుకు చూడాల్సిన అవసరం వచ్చింది అంటే మనకి వ్యవసాయ ఎగుమతులు 6.4% పెరిగిందండి. ఓకేనా. సో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ మనము గతంలో ఇంపోర్ట్ చేసుకునే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలోకి వచ్చాం. సో ఎవ్రీ ఇయర్ కూడా ఆవరేజ్గా 6.4% పెరుగుకుంటూ వస్తూ ఉంది. అట్లా కూడా ఇప్పుడు కూడా 6.4% పెరిగి ఎక్స్పోర్ట్స్ ఎంత చేస్తూ ఉన్నామంటే అగ్రికల్చర్ నుంచి $51.9 బిలియన్ మేర మనము ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నామండి. ఇక్కడ వరకు క్లియర్. ఓకే, నెక్స్ట్ అసలు ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, ఏమేమి ఎగుమతులు చేస్తూ ఉన్నాం, ఏమేమి దిగుమతులు చేస్తూ ఉన్నాం ఒక్కసారి మనం చూద్దాం. సో లైక్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు. సో ఎంత మేర చేస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ, లైక్ అంటే పాత డేటా ఇది. సో ఫినాన్షియల్ ఇయర్ 24కి సంబంధించి ఆ డేటా ప్రకారం చూస్తే ఎంత, $48.9 బిలియన్ మేర మనం వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఉన్నాం. 2025 రిపోర్ట్ ప్రకారం ఏమో ఇంత $51.9 బిలియన్ మేర చేస్తూ ఉన్నాం. 24 స్టాటిస్టిక్స్ ప్రకారం $48.9 బిలియన్ మేర మనము వివిధ దేశాలకు మన వస్తువులను, మన పంటలను ఎగుమతి చేస్తూ ఉన్నాం. అందులో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మెరైన్ ప్రొడక్ట్స్ 15%, రైస్ 21%, స్పైసెస్ 9%, బఫెలో మీట్ 7%, షుగర్ 6%, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 4%, టొబాకో 3%, కాఫీ 3%, మిగిలినటువంటి 32% మేర ఎగుమతులు చేస్తూ ఉన్నాం. మరి మనం ఏమి దిగుమతి చేసుకుంటున్నామో తెలుసా, అది కూడా ఎంత మేర, 32.8 బిలియన్ మేర మనము దిగుమతిని చేసుకుంటా ఉన్నాం. ఇదొక అంశం. ఏం దిగుమతి చేసుకుంటున్నాం, పల్సెస్ పప్పులను, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పండ్లు కూరగాయలను, పంచదార, స్పైసెస్ ఓకేనా, లైక్ దాల్చిన చెక్క అట్లాంటి మిరియాలు, మసాలా, గసాల అట్లాంటివి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. క్యాష్యూ జీడిపప్పుని, ఆల్కహాలిక్ బెవరేజెస్ మందు, సో రకరకాల మందు, సో అది 4% మేర మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. రబ్బర్ 2% అండ్ వెజిటేబుల్ ఆయిల్ 45% అనమాట. మనకి కూరకి కావాల్సినటువంటి ఆయిల్ని మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దాదాపు 45% అదే ఉంటుంది భారతదేశంలో. ఓకేనా. నెక్స్ట్ మిగిలినటువంటి 14% అయితే ఉన్నాయండి. సో ఇది ముఖ చిత్రం. ఏ ముఖ చిత్రం, వ్యవసాయ ప్రొడక్టివిటీ. ఓకేనా. సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ యొక్క డేటా. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది, లైక్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ రిలీజ్ ఆఫ్ పాలసీ డాక్యుమెంట్ ఆఫ్ ధృవ అని. సో ఇండియాకి చెందినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఒక మినిస్ట్రీలో భాగమైనటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, సో ఉత్తరాలకు సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్. సో వీళ్ళు ఒక డాక్యుమెంట్ ధృవ అనేటువంటి డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. ధృవ అంటే డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ విర్చువల్ అడ్రస్ అంటాం. అర్థమైంది చూడండి, డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ విర్చువల్ అడ్రస్ అంటాం ధృవ. ఇదంతా కూడా దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు అందరూ కూడా డెవలప్ అవుతూ ఉన్నారు, కొత్త టెక్నాలజీ వస్తూ ఉంది కదా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉన్నారు. సో దీనిలో భాగంగా వీళ్ళు ఏం చేయబోతూ ఉన్నారంటే జియోస్పేషియల్ డేటాను ఉపయోగించుకొని జియోస్పేషియల్ డేటాని ఉపయోగించుకొని ఏం చేయబోతున్నారంటే మన యొక్క పిన్ కోడ్స్ జస్ట్ మొబైల్లో వచ్చేలాగా చేయబోతూ ఉన్నారు. జస్ట్ మొబైల్ ఓపెన్ చేసి నో యువర్ పిన్ కోడ్ అని వెబ్సైట్ ఓపెన్ చేయగానే అక్కడ మనం ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ యొక్క పిన్ కోడ్ వస్తుంది. ఓకే, లేదు ఇంకో కొత్త టెక్నాలజీ ఉంది, శాటిలైట్కి ఇంటిగ్రేట్ చేస్తారు, ఆ ప్లేస్ యొక్క కోఆర్డినేట్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట, యూనిక్ కోఆర్డినేట్స్ అవి. ఓకే, సో అట్లా ఈ ధృవ వ్యవస్థ ద్వారా చేయబోతూ ఉన్నారు. ఓకేనా. సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. లైక్ దిస్ పాలసీ లేస్ అవుట్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ఏ నేషనల్ డిజిటల్ అడ్రస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ద ధృవ ఎన్విజన్స్ ఏ స్టాండర్డైజ్డ్ ఇంటర్ఆపరబుల్ అండ్ జియో కోడెడ్ డిజిటల్ అడ్రసింగ్ సిస్టమ్. నథింగ్ బట్ ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా. సో ధృవ ద్వారా ఏం చేయబోతూ ఉన్నారంటే మన యొక్క పిన్ కోడ్ని మొబైల్లో వచ్చేలాగా చేయబోతూ ఉన్నారు.
మన యొక్క అడ్రస్ లొకేషన్ యాక్యురేట్గా యూనిక్ అడ్రస్ వచ్చేలాగా మొబైల్లో చూసే విధంగా చేయబోతూ ఉన్నారు. ఆ ప్రాజెక్టే ధృవ అనేటువంటి ప్రాజెక్ట్. ఎవరు లాంచ్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు లాంచ్ చేశారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఓకే, సో దాని పరిధిలో ఉండేటువంటి ఇదొక వ్యవస్థ. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ మనకి ఇన్ కేస్ ఒకవేళ భూమిపైన సగటు ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పెరిగితే ఏమవుతుంది? సో భూమిపైన సగటున ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పెరిగితే ఏమవుతుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి హిమపర్వతాలు లేదా హిమనదులు ఏవైతే ఉన్నాయో అవి కనుమరుగైపోతాయన్నమాట. సో ఎంత మేర అంటే చూడండి, ఓకే, లైక్ 24% మాత్రమే మిగులుతాయండి. ఓకే, అంటే అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే ఎంత అండి? 76%. అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే 76% మేర కరిగిపోయి కేవలం 24% ఈ హిమానీ నదులు లేదా ఈ హిమపర్వతాలు లేదా గ్లేషియర్స్ అనేటువంటివి మిగులుతాయి అండి. అర్థమైందా? సో ఇది చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక అంశం మీరు చూడండి ఇక్కడ, లైక్ ఇప్పుడు 2.7% టెంపరేచర్ పెరిగితే హిమపర్వతాలన్నీ కూడా కరిగితే ఎంత పర్సెంటేజ్ హిమపర్వతాలు కరుగుతూ ఉన్నాయి? 76% కరుగుతూ ఉన్నాయి. అంటే 24% మాత్రమే మిగులుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. అర్త్ పైన వాటర్ మనం చూసుకుంటే టోటల్గా భూమిపైన ఉన్నటువంటి వాటర్ మనం చూసుకుంటే 100% అనుకుంటే ఈ 100%లో ఫ్రెష్ వాటర్ ఎంత? 2.5% మాత్రమే ఉంటుంది. దానిలో 2.5% మన తాగటానికి ఉపయోగపడేటువంటి నీరు, తాగడానికో లేదా వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేటువంటి నీరు ఎంత అండి? 2.5% మాత్రమే. మిగిలినటువంటి నీరంతా కూడా సో అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే 97.5 అంటే 97.5% సముద్రంలో ఉన్నటువంటి నీరే. ఈ 97.5 నీరు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజెంట్ అయితే ఉపయోగపడటం లేదు. సో ఉపయోగపడేటువంటి నీరు ఎంత? 2.5% మాత్రమే మనకు, మనుషులకో జంతువులకో లేదా ఇండస్ట్రీస్కో లేకపోతే వ్యవసాయానికో ఉపయోగపడుతుంది. ఉపయోగపడినటువంటి శాతం ఎంత? 97.5%. ఇందులో ఈ ఫ్రెష్ వాటర్ 2.5%ని మనం 100% అనుకుంటే దీనిలో గ్లేషియర్స్ అండ్ ఐస్ క్యాప్స్ అంటే హిమపర్వతాలు కావచ్చు, ఈ విధంగా ఐస్ క్యాప్స్ కావచ్చు, వీటి యొక్క షేర్ ఎంత? 68.7% ఉంది. రిమైనింగ్ 30.1% ఏమో గ్రౌండ్ వాటర్ అంటాం. సో మనకి ఈ నేల కింద ఏదైతే నీరు ఉంటుందో అది 30.1% ఉంటుంది. సర్ఫేస్ పైన ఉన్నటువంటి వాటర్ పర్సెంటేజ్ ఎంత అంటే 1.2% అండి. ఓకే, సో మళ్ళీ ఇంకో కాన్సెప్ట్, ఈ 1.2% మనం తీసుకొని దీన్ని 100% అనుకుంటే ఏది సర్ఫేస్ పైన, సో నేల పైన ఉన్నటువంటి నీరు పర్సెంటేజ్ ఎంత? 1.2% అండి టోటల్ దాంట్లో ఫ్రెష్ వాటర్లో. సో 1.2లో సర్ఫేస్ వాటర్లో చూసుకుంటే దీన్ని మనం 100% కింద కన్సిడర్ చేస్తే దీనిలో మనకి గ్రౌండ్ ఐస్ కానీ లేదా పర్మాఫోస్టా కానీ 69.9% ఉంటుంది. 20.9% వాటర్ ఏమో లేక్స్ రూపంలో అంటే సరస్సుల రూపంలో ఉంటుంది. ఇంకా 3% ఆఫ్ వాటర్ ఏమో అట్మాస్ఫియర్ అంటే పర్యావరణంలో లేదా వాతావరణంలో లేదా ట్రోపోస్ఫియర్లో ఈ 3% వాటర్ అనేటువంటిది ఉంటుంది అండి. ఓకేనా? సో ఇది మనకి వాటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దాంతో ఇంకా మనం చూసుకుంటే ఈ కింద పర్సెంటేజ్ చూసుకుంటే లైక్ లివింగ్ థింగ్స్లో 0.26% వాటర్, రివర్లో 0.49%, మార్షెస్లో 2.6% అండ్ సాయిల్ మాయిశ్చర్లో 3.8% మేర నీరు అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా మన అర్త్ పైన నీరు అనేటువంటిది ఈ విధంగా ఈ పర్సంటేజ్ రూపంలో ఉండటం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఈ టెంపరేచర్ పెరిగితే కనుక ఈ హిమపర్వతాల యొక్క అన్నీ కూడా కరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఈ నీరంతా కూడా సముద్రంలోకి వచ్చినప్పుడు సీ లెవెల్ అనేటువంటిది గణనీయంగా పెరిగి ఏం జరుగుతుంది అంటే లైక్ నగరాలు కానీ పట్టణాలు కానీ దేశాలు కానీ ఇవన్నీ కూడా నీట మునిగేటువంటి ఆస్కారం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు. సో ఫర్దర్గా ఇంకొన్నటువంటి అంశాలు అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్.